మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరిష్కరించరు. మళ్ళీ మీ కూడా డిప్యూటీ గారు మళ్ళీ ఆ పిఎస్ ఆ సమస్య పరిష్కరించరు. చెప్పడమే తప్ప దాని పరిష్కారం ఏమిటి వీరారంటే పోయిన మీటింగ్ లో కానీ చెప్పండి ఇదే సబ్జెక్టు కరెక్టే సార్. మళ్ళా అదే రిపీటే. ఆయనకు టైం వేస్తే మీకు టైం వేస్తారు. పరిష్కారం చూపించాలి ఎవరో ఒక దీనికి. లేదు పరిష్కారం అనేది లేనే లేదు. ఇప్పుడు ఈ సబ్జెక్టు లాస్ట్ 3 నెలల కింద ఇచ్చినారా వీరనారాయణ రెడ్డి గారు? ఇదే సబ్జెక్టు మళ్ళా చెప్తాడు. దానికి ఈ 3 నెలలు ఏం జరిగింది, ఏం ప్రోగ్రెస్ అయింది, ఏం చర్యలు తీసుకున్నారు ఆయన అడిగే ప్రశ్నకు ఆయన నోరు పోల్చిందే అడిగి పోయితే మీరు లాస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడారనే విషయాలు మీ దగ్గర ఎవరి దగ్గర కానీ అధికారుల దగ్గర ఏం మాట్లాడారు? లాస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడారు? ఉన్న ఎవరి దగ్గరనా? ఎవరి దగ్గర ఊరికి ఈ కాపీ పేజ్ చేసి మా మకాన్ని బుక్ చేశారు. 7 మంది ఎమ్మెల్యేలు, ఈ సభకు సంబంధించి 2 ఎంపీలు, ఒక డిప్యూటీ చైర్మన్, ఒక 4-5 ఎమ్మెల్సీలు ఉన్నాం. అంతైనా కానీ 115 మంది. కనీసం జిల్లా అధికారుల దగ్గర ఎవరి నెంబర్లు మేము చేసినా కానీ మీరు ఎవరని అంటారు. నేను చేసినా కానీ, వరదరాడి గారు చేసినా, రామసువాడు ఎవరు చేసినా కానీ ఎవరని మాట్లాడుతుంటారు. కనీసం ఈ 50 మంది, 7 మంది, 5 మంది, అందరూ 120 మంది ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసుకోండి. ఎవరు చేసేది తెలుస్తుంది కదా. 120 నెంబర్లు ఫీడ్ చేసుకుని మీరు రూలింగ్ ఇన్ సార్ చైర్మన్ గారు అందరినీ ఫీడ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు తెలియ కొత్త నెంబర్ ఏమని చెప్పి పెద్దకోవచ్చు వాళ్ళని. కనీసం ఆ పేరు పలానా జెడ్పీటీసీ, పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ అంటే చూసుకొని మలానే చేస్తారు కదా. లేవు అది చైర్మన్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మేము రూలింగ్ ఇవ్వండి. రూలింగ్ దానిపైన ఫీడ్ చేసుకోమని చెప్పండి. తీర్మానం చేయండి. ప్రతి ఒక్కరి 50 మంది ఎంపీలు, 50 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరి దగ్గర నెంబర్ ఫీడ్ చేసుకోమని చెప్పండి. విషయాన్ని దృష్టికి తీసుకొస్తారు. మీరు అవన్నీ నోట్ చేసి మళ్ళా వచ్చే మీటింగ్ లోపల ఏం పలానా వ్యక్తి అడిగిన ప్రశ్నలు ఏం జరిగింది, దానికి ఏమైనా పరిష్కారం అయిందా, పరిష్కారం కాకుండా ఎన్నోలో పరిష్కారం కాలేదు అనే దాని గురించి ఒక ఫోరం అందరూ వాళ్ళు జెడ్పీటీసీ దగ్గర మేము మాట్లాడుకునేవాడిని. ఇక్కడ చెప్పినప్పుడు కూడా సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే ఏంటి పరిస్థితి? విషయాలు సభ్యులు ప్రతి విషయం నోట్ చేసుకోండి. 45 రోజుల తర్వాత సంబంధిత అధికారులు ఆఫీస్కు పిలిపించుకొని కూర్చోండి. అలాగే సభ్యులు అడిగిన అది మొత్తం మీద ఒకటే సమస్యలు 4 అడిగింటారు, 1 అడిగింటారు. దానికి ఏం పరిష్కారం అనేది పరిష్కారం వచ్చే మీటింగ్ లోపల దానికి పరిష్కార మార్గం పరిష్కారం కావాలా? కాకుండా మళ్ళీ మాట్లాడిన విషయాలే మనం మాట్లాడుకుంటే ఏంటి దీని శానిటీ అలాంటి భవిష్యత్తులో సిఇఓ గారు మా సిఇఓ గారు నోట్ చేయండి. ప్రతి విషయంలో మీకు 2 రోజుల తర్వాత సంబంధించిన అధికారులను పిలిపించండి. పిలిపించి ఎందుకు ఇది పరిష్కారం కదా, మీటింగ్ అడిగినారు కదా, దీనికి ఏమి సమాధానం చెప్పినామని రిటర్న్ గా సమాధానం తీసుకోండి. మళ్ళా సభ్యులు మళ్ళా వచ్చే సమావేశంలో ఇదే మాట్లాడడం ఆయన ఒక ఆయన చెప్తాడు. నేను ఇప్పుడు 4 సార్లు 5 సార్లు అడిగిన పరిష్కారం కాకుండా ఏమి సమావేశం. కాబట్టి చైర్మన్ గారు ప్రత్యేకంగా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ సమావేశంలో జరిగిన ప్రతి విషయాలు నోట్ చేసుకొని తదుపరి వల్ల మీరు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయాలనేది మీ బాధ్యత. సరఫరా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి తీసుకుంటా ఉన్నారు. దాంతో రేటు ఈ ప్రాంతంలో ఉండే రేటు బాగా తగ్గిపోయింది. అంతేగాని ఇంకో కారణం ఏంటంటే మనము ఈ మొక్కలు నాటేటప్పుడు మనము మే జూన్లో నాటేవాళ్ళం. ఏది మనం మే జూన్లో ఆంధ్రప్రదేశ్ లో నాటితే మహారాష్ట్ర కానీ నార్త్ ఇండియా కానీ జూన్ జూలైలో నాటేవాళ్ళు. కానీ వాళ్ళు కానీ మనకు బాగా అంతకుముందు రేట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు కానీ మొక్కలు నాటేది మే జూన్కి వచ్చేసారు వాళ్ళు కూడా. దాంట్లో పంట అంటే భారతదేశంలో వచ్చే అరటి పంట అంతా కూడా ఒక్కటేసారి రావడంతో, దేశంతో ఒకటేసారి పంట రావడంతో రేటు కూడా చాలా అధ్వాన స్థాయికి దిగజారిపోయింది. ప్లస్ నార్త్ ఇండియాలో కూడా అంటే మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ కానీ లేకుంటే కనుక యూపీ కానీ రాజస్థాన్ బీహార్ రాష్ట్రాలు కానీ 28 రూపాయలు మార్కెట్ లో దొరికే మొక్క రైతులందరికీ కూడా ఈ రైతాంగం చెప్పి 8 రూపాయలకి ఇస్తున్నారు. అంటే రకరకాలు ఉన్నాయి. అంటే రకరకాల కారణాల వల్ల అరటి ధర పడిపోయింది. ఎవరికి కూడా అరటి రైతు బ్రహ్మాండంగా ఉందో, రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పి ఎవరు చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఆయన ఇష్టం. ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు, ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ఎవరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డుకున్నట్టు మేము జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎవరు కూడా పోలీసులు అడ్డబెట్టి ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఆయనకి ఏ సమాచారం కావాలన్నా కూడా ఇవ్వని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది.
గతంలో మాది చంద్రబాబు కాలు బయట పెడితే తాళడ్డ వేయడమో పోలీసులు పెట్టడమో లేకుంటే నిర్బంధాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు కాదు అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలా. పులివెందులు నేను బనానా ప్లాంట్ పెట్టాను, బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టామని చెప్తాడు. ఎందుకనగా 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించలేకపోయినారు. ఆయనే చెప్తాడు పీపీ మోడల్ మెడికల్ కాలేజ్ చేసి నేను వచ్చిన రద్దు చేస్తాను. ఈ రోజు పులివెందులలో దానికి బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ ఎవరైనా రావాలంటే ఈయన ఎప్పుడైనా భవిష్యత్తులో చేస్తే మళ్ళీ ఆయన రద్దు చేసి ఆయన గుర్తుకుంటాడని చెప్పి భయపడి ఎవరు రావడంలే. మేము అనేక మంది పారిశ్రామికవేత్తలు అడుగుతాను రాడే మా పులివెందుల ప్లాంట్ ఉందంటే మళ్ళీ ఎప్పుడైనా కర్మదాలకు ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టములు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా వస్తే దీని ఆయన గుర్తుకుంటే మేము యాభంగా దుంకాలని చెప్తున్నారు. అదే పరిస్థితి. మీరేమో ఒక పక్క ఇది మాట్లాడతారు, మరో పక్క బెదిరిస్తారు. ఎవరు సార్ దాంట్లో లేకి ఆదినారాయణ కాదన్న సబ్జెక్టు రైతులు ఇవ్వండి. ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశంగా ప్రపంచ వ్యాప్తంగా ఉంటే అనేక రకాలైన పరిస్థితుల వల్ల ఉంటాయి. యూరోపియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో యుద్ధ వాతావరణం కొనుగోలు శక్తి తగ్గిపోయింది. యూరోపియన్ కంట్రీలో కానీ కొనేవారు లేరు. అవన్నీ కూడా అన్ని రకరకాల కారణాల వల్ల ఉత్పత్తి ఉంటుంది, దానికి సంబంధించిన డిమాండ్ అమ్మకాలు కొనుగోలు ఉంటాయి. ఇవన్నిటి బట్టి ఉంటుంది తప్ప పచ్చి సరుకు ఈ రోజు మనం పెడితే తెల్లవారి తరంగాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వానికి పూర్తి స్థాయి రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక కృతనిశ్చయాన్ని ప్రభుత్వం ఉంది. ఎవరు కూడా అనుమానం పడాల్సిన పని లేదు. ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెడతాం. రాష్ట్ర ప్రభుత్వానికి పంపండి. ఆదుకోవాలని చెప్పి మా సభ్యులు తీర్మానాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. సభ్యులందరూ కూడా ఆమోదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అన్ని బయట చెట్లకి రాష్ట్రానికి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతానండి. మా ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన దాని మీద కూడా సానుభూతిగా రైతుల విషయంలో స్పందించడానికి ఎప్పటికీ ఇబ్బంది పడదు. ఈ రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇంకా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది మనందరిలో కోరికలు ఇవన్నీ చేయాలని ఉండడం సహజమే. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి రమ్మని మీ యొక్క సమస్యలన్నీ చెప్పండి. ప్రభుత్వం సానుకూలంగా రైతుల విషయంలో స్పందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మీరు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీలో కూడా దయచేసి మీకు మెజార్టీ లేదు. ఈయన ఎంపీ మెజార్టీ మీకే కాబట్టి మాట్లాడమని రమ్మని చెప్పి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని చెప్పండి. వీధి నాటకాలు మానుకోండి. మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు, జిల్లా మంత్రికి రమ్మని చెప్పు, డిఎంపీకి రమ్మని చెప్పు. కూర్చోండి. ఆ తీర్మానాన్ని అందరూ బలపరిచి పంపిస్తారు. ప్రకటించింది. ఇవన్నీ మీకు మీకంటే గొప్పగా చేస్తారు ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి.